ఇది సరదాగా ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు మిత్రులారా. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ కార్యక్రమానికైనా మీరు వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలకు వచ్చేటప్పుడు మీరు మీ బిడ్డల్ని తీసుకురావాలి. వాళ్ళకి తెలియాలి, కొత్త పదాలు తెలియాలి. కర్మ అంటే ఏమిటో తెలియాలి, ధర్మం అంటే ఏమిటో తెలియాలి, పాపం తెలియాలి, పుణ్యం తెలియాలి, కర్తవ్య కర్మ, నిష్కామ కర్మ తెలిస్తే అప్పుడు వాడు అడుగుతాడు. మనం ఉదయం లేస్తూనే స్నానం చేసి బయటికి పోయామనుకోండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, పిల్లలు తల్లిదండ్రుల్ని అబ్జర్వ్ చేస్తూ పెరుగుతారు. నాన్న ఏం చేస్తున్నాడు, అమ్మ ఏం చేస్తోంది, నాన్న అమ్మలు కలిసి ఏం మాట్లాడుకుంటున్నారు, నాన్న అమ్మ పట్ల ఎంత ఎఫెక్షన్ చూపిస్తున్నాడు, వీళ్ళిద్దరూ ప్రేమగానే మాట్లాడుకుంటున్నారా లేకపోతే అట్లా టామ్ అండ్ జెర్రీ లాగా ఉన్నారా, అన్నీ అర్థం చేస్తారు మిత్రులారా. మీరు లేచి స్నానం చేసిన తర్వాత పూజ గదిలోకి వెళ్ళండి. ఏంటమ్మా అందులోకి వెళ్తున్నావు అని అడుగుతాడు. లోపల ఉన్న దేవుడు ఆయన అంట. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఉంటే కనిపించడం ఏంటి? నువ్వేదో చిన్న విగ్రహం పెట్టి దేవుడు అంటున్నావు. ఉంటే కనిపించాలి కదా, మనతో మాట్లాడాలి కదా అని ఒక ప్రశ్న వేస్తారు. అప్పుడు మనం భగవద్గీత చదువుకుంటే దేవుడు ఉంటే ఉన్న దేవుడు మనకెందుకు కనిపించడు అది చెప్తున్నాడు గీతలో.